తిరువూరు నగర పంచాయతీపై తెలుగుదేశం జెండా ఎగిరింది. తిరువూరు పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్గా కొలికపోగు నిర్మల ఎన్నికయ్యారు. గత వారం ఉద్రిక్తత మధ్య వాయిదా పడిన తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికను ఇవాళ నిర్వహించారు. నిర్మలకు మద్దతుగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహా 11 మంది టీడీపీ కౌన్సిలర్లు చెయ్యెత్తారు. వైసీపీ తరఫున 9 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఫలితంగా టీడీపీ ప్రతిపాదించిన కొలికపోగు నిర్మల చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించిన డీఆర్ఓ లక్ష్మీ నరసింహం, ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ మాధురి ప్రకటించారు. ఆ వెంటనే నిర్మలతో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. తిరువూరు చైర్మన్ పదవి కైవసం చేసుకోవడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీషా, ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూసిన తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. చైర్పర్సన్గా 1వ వార్డు కౌన్సిలర్ కొలికపోగు నిర్మల ఎన్నికయ్యారు. మొత్తం ఎక్స్ అఫీషియో మెంబరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సహా 11 మంది కౌన్సిలర్లు ఆమెకు మద్దతు పలికారు. మరోవైపు ఇక్కడ పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి ప్రసాద్కు 9 మంది మాత్రమే మద్దతు పలకడంతో ఈ తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ టీడీపీ పరమైంది. దీంతో ఆ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనతో పాటు ఇప్పుడు చైర్పర్సన్గా ఎన్నికైన నిర్మల ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మ, ఎన్నిక కావడం వల్ల మీరు ఎలా అనుకుంటున్నారు? సంతోషంగా ఉందండి. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ పదవికి నన్ను ఎన్నుకున్న తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, నా తోటి కౌన్సిలర్లందరికీ నా ధన్యవాదాలండి. తిరువూరు అభివృద్ధి కోసం ఎంపీ గారి సహాయంతో, ఎమ్మెల్యే గారి సహాయంతో నిధులు తీసుకొచ్చి పనులు చేస్తామని మాటిస్తున్నాం. ఏ పనులు చేయాలని మీ మధ్యలో ఉన్నాయమ్మా? డ్రైనేజీల ప్రాబ్లం ఉందండి, మంచినీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉంది, రోడ్లు ఉన్నాయి. ఈ 3 పనులు కంప్లీట్గా అవి చేస్తాం. తాగునీరు ఆగిపోయి స్కీమ్ ఆగిపోతున్నాయి కదా, మధ్యలో ఏం చేయబోతున్నారు? నిధులు తీసుకొస్తున్నామండి. ఎంపీ గారి ఆధీనంలో, ఎమ్మెల్యే గారి ఆధీనంలో మేము నిధులు తీసుకొచ్చి త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. శానిటేషన్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కదా నగర పంచాయతీలో, దాన్ని ఏ విధంగా పరిష్కరిస్తారు? అవి కూడా చేస్తామండి. టాయిలెట్ కానీ, బీసింగ్ కానీ, లైట్లు కానీ అన్ని వార్డుల్లోనే అందరినీ కలుపుకుంటా చక్కగా చేసుకుంటా వెళ్తామండి. మీకు ఈ పదవి దక్కడం పట్ల ఏమనుకుంటున్నారు? సంతోషంగా ఉందండి. ఏ విధంగా డెవలప్ చేస్తారు తిరువూరుని? ఏ విధంగా అంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తామండి. మా దృష్టికి ఏమైంది వార్డులోని అవన్నీ పరిష్కరిస్తాం. 20 వార్డులలో చేస్తాం. ఇది చైర్పర్సన్ నిర్మల అభిప్రాయం. మనతో పాటు ఇప్పుడు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. సార్, వైసీపీ అధీనంలో ఉన్న ఈ చైర్పర్సన్ పదాన్ని మీరు కైవసం చేసుకున్నారు, ఏమనిపిస్తుంది? తిరువూరు నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బాధ్యత మరింత పెరిగింది. ఈరోజు నగర పంచాయతీకి చైర్మన్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెట్టిన కొలికపోగు నిర్మల గారు గెలవటం వల్ల, కాబట్టి తిరువూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యని, తాగునీటి సమస్యని, అలాగనే గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి కాబడ్డ రోడ్లని, అలాగనే పారిశుద్ధ్యానికి సంబంధించిన అన్ని విషయాలు 20 వార్డుల్లో అందరినీ కలుపుకొని ప్రతి సమస్యని ఒక్కొక్కటి పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీ గారి మద్దతుతో వచ్చే నిధులు, అలాగనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు వీలైనంత ఎక్కువగా తీసుకొచ్చి తిరువూరు పట్టణంలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ ఒక్కొక్కటి పరిష్కరించడం కోసం అందరం కలిసి పనిచేస్తామండి. ఎమ్మెల్యే శ్రీనివాసరావు అభిప్రాయం. మొత్తం మీద నగర పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తాం, ప్రణాళికయుతంగా అటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకొచ్చి తిరువూరు నగర పంచాయతీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ గోపితో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ, వాటర్ స్టూడియో.